ఎవరైనా ఇంకా పార్ట్ 1 వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. పార్ట్ 1 వీడియో చూస్తే మీకు పార్ట్ 2 వీడియో బాగా అర్థమవుతుంది. మరి వెళ్ళిపోదామా కథలోకి? గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ వినీలా. దీస్ ఆర్ మై సర్టిఫికేట్స్ అని బ్రిటన్ యాక్సెంట్లో మాట్లాడుతూ సర్టిఫికేట్స్ ఇచ్చింది వినీలా. నువ్వు అక్కడ చదివి ఇక్కడెందుకు ఉద్యోగం చేయాలనుకుంటున్నావు? మేము పెద్ద పెద్ద జీతాలు ఇవ్వలేం అన్నాడు భూపతి. నేను నా మదర్లాండ్లో స్థిరపడాలనుకుంటున్నాను, అందుకే ఈ జాబ్కి అప్లై చేశాను అని తెలుగును కూడా ఇంగ్లీష్లా మాట్లాడుతూ చెప్పింది వినీలా. సరే, రేపటి నుంచి జాబ్లో జాయిన్ అయిపో అన్నాడు భూపతి. అలా వినీలా భూపతి కంపెనీలో చేరిపోయింది. హాయ్ సార్, నా పేరు విరాజ్. మీ ఎదురింట్లోకి ఈరోజే వచ్చాను. పొద్దున్నే పలకరిద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడు ఇలా మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది అని రాత్రి క్లబ్లో చనువుగా చేయి కలిపాడు విరాజ్. తను బిజినెస్ మ్యాన్ అని పరిచయం చేసుకుని వద్దంటున్నా తనే బిల్ పే చేశాడు విరాజ్. కొద్ది రోజుల్లోనే విరాజ్ భూపతి బాగా సన్నిహితులైపోయారు. భూపతి ఇంటిలోని వస్తువులను తెగ పొగడేస్తున్నాడు విరాజ్. భూపతి కూడా పొంగిపోతూ ఏ వస్తువులను ఏ దేశాల నుండి తెప్పించాడో వివరిస్తున్నాడు. భూపతి చెప్పింది వింటున్నట్టే ఉన్నాడు, కానీ విరాజ్ కళ్ళు మాత్రం ఇంకా దేన్నో వెతుకుతున్నాయి. అక్కడ ఆఫీసులో ప్రతి పనిని భూపతి కళ్ళు మూసుకొని అప్పగించేంతగా నమ్మకాన్ని చూరగొంది వినీలా. ఆ రోజు ఆఫీసులో ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. వినీలా తన క్యాబిన్ నుండి బయటకు వచ్చి తిన్నగా భూపతి క్యాబిన్లోనికి వెళ్ళింది. భూపతి రూమ్లో సీక్రెట్ క్యామ్లో రికార్డు అయిన లాకర్ నెంబర్ చూసి లాకర్ను ఓపెన్ చేసింది. వేటికో ఫోటోలు తీసింది. ఆ రోజు రాత్రి ఒక థియేటర్లో విరాజ్ కూర్చొని ఉన్నాడు. కొంచెంసేపటికి వినీలా వచ్చి పక్క సీట్లో కూర్చొని ఒక కవర్ని విరాజ్ చేతికి ఇచ్చింది. సినిమా అవ్వగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ కవర్లో ప్రతి నెల కోయంబత్తూరులో ఉన్న చలమయ్యకు డబ్బు పంపిస్తున్న వివరాలు ఉన్నాయి. మరునాడు విరాజ్ కోయంబత్తూరులో భూపతి నమ్మిన బంటు అయిన చలమయ్య ఎదురుగా ఉన్నాడు. చలమయ్య అతని ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఉన్నాడు. చలమయ్య ఒక్కొక్క విషయం చెప్తున్నాడు. క్షుద్రాన్ని నిద్రలేపడం దగ్గర నుంచి అన్ని విషయాలు చెప్పాడు. రాఘవయ్య గారు ఎక్కడా అని కంగుమనే కంఠంతో అడిగాడు విరాజ్. ఇక్కడే ఉన్నారు, చూపిస్తాను అని భయంగా అని రాఘవయ్య దగ్గరకు తీసుకువెళ్ళాడు చలమయ్య. చలమయ్య కథను ముగించేసి రాఘవయ్యను అక్కడి నుండి సురక్షిత ప్రదేశంకి తరలించాడు విరాజ్. ఆ తర్వాత విరాజ్ ఋషిముఖి పర్వతం మీద పర్ణశాలను ఏర్పరచుకొని శైవ ఆరాధనలో ఉన్న కేశవానంద స్వామిని కలిశాడు. జరిగిందంతా చెప్పాడు. క్షుద్రకు తిరుగులేదు. క్షుద్రను ఎదుర్కోగలిగింది కేవలం దైవశక్తి మాత్రమే. ఎందుకంటే క్షుద్ర ప్రయోగంలో రాఘవయ్య వాడిన వస్తువులతో చేసిన ఒక బొమ్మను, దానికి అతని నెత్తురును పూసి అతని ప్రాణదీపాన్ని ఆ బొమ్మలో నిక్షిప్తం చేసి దాన్ని సూర్యరశ్మి తగలని ఒక ద్వీపంలోని ఒక గుహలో ఉంచారు. దానికి 2 ప్రేతాత్మలు కాపలా కాస్తున్నాయి. వాటికి రోజు నరబలి కావాలి. ఇక్కడే పాతాళ గుహలో భవానీ స్వయం ప్రకటిత మంచుతో ఏర్పడిన ఆలయం ఉంది. నెల రోజులు ఏకవస్త్రంతో ఒంటిపూట భోజనంతో రోజుకి ఒక రకం 108 పుష్పాలతో అర్చన చేసి కఠోర దీక్ష చేస్తే ఆ ప్రేతాల కంటపడకుండా నీవు గుహలోకి వెళ్ళి ఆ బొమ్మను తేగలవు. ఆ బొమ్మను భవానీ ఆలయ సమీపంలో ఉన్న 108 శివలింగాలు నిక్షిప్తమై ఉన్న మడుగులో ఉంచితే తిరిగి రాఘవయ్య మామూలుగా మారతాడు అని చెప్పారు కేశవానంద స్వామి. విరాజ్ నెల రోజులు కఠోర నియమాలు ఆచరించి దేవి అనుగ్రహాన్ని పొందగలిగాడు. రాఘవయ్య ప్రాణం నిక్షిప్తమై ఉన్న బొమ్మను తెచ్చి మడుగు నీటిలో ముంచగానే రాఘవయ్య మామూలుగా అయ్యాడు. అక్కడ వినీలా భూపతి చేసిన అక్రమాలను, మోసాలను ఆధారాలతో సహా సిబిఐకి అప్పగించింది. ఈ విషయాలన్నీ విని రాఘవయ్య తాను ఎంతగానో నమ్మిన భూపతి ఇంత మోసం చేసినందుకు చాలా బాధపడ్డాడు. తన ఆస్తిలో కొంత వినీలా విరాజులకి ఇచ్చి మిగతాది అనాథాశ్రమాలకు రాసేసి కేశవానంద స్వామి పర్ణశాలలో
శేష జీవితాన్ని గడపాలనుకున్నారు. ఇంతకీ విరాజ్ వినీలా ఎవరో ఇంతవరకు మన కథలో పరిచయం కాలేదు కదా. ఈ విరాజ్ వినీలా ఎవరంటే రాఘవయ్య ఇంట్లో ఒకప్పుడు పనిచేసిన పనివాడు అయిన సోమరాజు పిల్లలు. సోమరాజు రాఘవయ్యను పాము కాటు నుండి రక్షించి అతని దాని కాటుకు బలైపోయాడు. అప్పటి నుండి రాఘవయ్యే వినీలా విరాజును చేరదీసి పెంచి చదివించారు. ఈరోజు వాళ్ళు ఆ రుణం ఇలా తీర్చుకున్నారు.